ఎలీషా చేసిన 16 అద్భుతాలు. నంబర్ 1, యోర్దాను నది మీద దుప్పటితో కొట్టి నదిని 2 పాయలుగా చేశాడు. నంబర్ 2, ఒక ఊరిలో పనికిరాని నీళ్లను ఉప్పు వేసి బాగు చేసి ఆ నీటిని మంచినీటిగా చేశాడు. నంబర్ 3, కొంతమంది ఆకతాయిలు ఎలీషాని చూసి అపహాస్యం చేసినప్పుడు వారిని శపించాడు. కాబట్టి అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని చీల్చివేశాయి. నంబర్ 4, ఇజ్రాయేలు సైన్యానికి నీరు కరువైనప్పుడు ఎలీషా ప్రార్థించి సైన్యం మొత్తానికి నీరు రప్పించాడు. అలాగే మోయాబీల మీద విజయము తథ్యమని ప్రవచించాడు. నంబర్ 5, ఒక విధవరాలు అప్పుల సమస్యతో ఉన్నప్పుడు ఆమె ఇంట్లో కుండలో ఉన్న నూనెను దీవించి దానిని అమ్మమని చెప్పి ఆమె అప్పులు తీరటానికి మార్గం తెరిచాడు. నంబర్ 6, షూనేము పట్టణంలో ఒక స్త్రీకి పిల్లలు లేనప్పుడు వచ్చే ఏడాది కల్లా నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడని ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరింది. నంబర్ 7, కొంతకాలం తర్వాత అదే షూనేమీరాలు కొడుకు చనిపోతే ఆయనను బ్రతికించాడు. నంబర్ 8, విషం కలిసిన కూరను బాగు చేసి జబ్బు లేని కూరగా చేశాడు. నంబర్ 9, 20 రొట్టెలను దీవించి 100 మందికి ఆహారం పెట్టాడు. నంబర్ 10, సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నైమాను అనే వ్యక్తి యొక్క కుష్టి రోగాన్ని బాగు చేశాడు. నంబర్ 11, ఎలీషా తన దాసుడైన గెహజీ యొక్క దురాశను గుర్తించి ఆయనను కుష్టి వ్యాధితో ముత్తాడు. నంబర్ 12, నదిలో గొడ్డలు పడిపోతే చెట్టు కొమ్మను నదిలో వేసి గొడ్డలి తేలేలా చేశాడు. నంబర్ 13, శత్రువుల సైన్యం ఎలీషా ఇంటిని చుట్టుముట్టినప్పుడు సైన్యం మొత్తాన్ని అందతంతో ముత్తాడు. నంబర్ 14, ఎలీషా తన పనివాడి యొక్క కళ్ళు తెరిపించినప్పుడు